వస్త్రధారణ విషయంలో విద్యాసంస్థలు నిర్దేశించిన నియమాలను విద్యార్థి తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే వీలు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హెడ్ స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించేలా పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లోని ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన ఓ బాలిక అదే విద్యాసంస్థలో 11వ తరగతి చదవాలని భావించింది. తన మత సంప్రదాయాలకు అనుగుణంగా 6వ తరగతి నుంచి హెడ్ స్కార్ఫ్ ధరిస్తున్నానని, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించేలా అనుమతి కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇందర్జీత్ శుక్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్కు సంబంధించి వేరువేరు తరగతుల ఫోటోలను తాము పరిశీలించామని, ఆమె తప్ప మరెవరూ హెడ్ స్కార్ఫ్ ధరించి కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. ఆమె మతానికి చెందిన వారు కూడా ఆ తరగతిలో ఉన్నారని గుర్తు చేసింది. ఈ హెడ్ స్కార్ఫ్ అంశం ఏ హైకోర్టులో విచారణకు వచ్చినా అన్ని న్యాయస్థానాలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద దాన్ని ధరించడాన్ని ముఖ్యమైన మతపరమైన ఆచారంగా పరిగణించలేమని పేర్కొంది. స్కూళ్లలో హిజాబ్ ధారణ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదని, గతంలో కర్ణాటక హైకోర్టు స్కూళ్లలో హిజాబ్ను అనుమతించలేదని కూడా అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. హెడ్ స్కార్ఫ్ను ధరించడం ముఖ్యమైన మత విధానం అని విద్యార్థిని తన పిటిషన్లో వాదించారు. అయితే ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరని నిరూపించేందుకు తగిన వాస్తవ లేదా చట్టపరమైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. అదే పాఠశాలలో చదువుతున్న ఇతర ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడం లేదని పేర్కొంది. విద్యార్థులందరికీ సమానమైన యూనిఫామ్ నిబంధనలను అమలు చేసే అధికారం ప్రైవేటు విద్యా సంస్థలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.